వాక్య భాగంలోనికి వెళ్దాం. చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక ఉపమాన వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. దేవుడు అనేక సార్లు యేసుక్రీస్తు వారి లోకంలో ఉపమానము లేకుండా ఏ బోధ కూడా చేయలేదట. హల్లెలూయా. ఉపమానము చేయకుండా, ఉపమానం చెప్పకుండా, ఉపమానం అంటే ఒక మనకు బాగా అర్థమయ్యేటటువంటి కథలు ఏదైతే ఉన్నాయో, మనకు బాగా తెలిసినటువంటి కథల రూపంలో ఆత్మ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మరి ఉపమాన రీతిలో చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం బైబిల్ గ్రంథంలో. మరి అందులో భాగంగానే ఇక్కడ ఒక ఉపమాన భాగాన్ని మనం చూస్తుంటున్నాం. ధనవంతుడు ఒకడు ఉండెను, అలాగే అతనితో పాటు ఒక దరిద్రుడు కూడా ఉన్నాడంట. ధనవంతుడు ఉదారంగు బట్టలను, సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. చాలాసార్లు మనం చర్చించుకున్నాం కదా, ధనవంతుడిగా ఉండటము మంచిదా చెడ్డదా అని. ధనవంతుడిగా ఉండటము ఇష్టమా, దేవునికి కష్టమా? ఉండవచ్చా, ఉండకూడదా? ఉండకూడదా? ధనవంతుడిగా ఉండొచ్చు అంటారా, ఉండకూడదు అంటారా? ఉండొచ్చు అని కొందరు, ఉండకూడదని కొందరు. మరి బైబిల్ గ్రంథంలో ప్రేమ ద్వారా చాలామంది ధనవంతులు ఉన్నారు. అబ్రహాము గొప్ప ధనవంతుడు, యోబు ఒక గొప్ప ధనవంతుడు, దావీదు రాజు, అనేక మంది ధనవంతులు ఉన్నారు. అయితే ప్రేమ ద్వారా ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ధనవంతులుగా ఉండటము దేవునికి ఇష్టము కాదు అని కాదు. యోహాను పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడింది. ఏమనంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో నువ్వు సౌఖ్యంగా అంటే క్షేమముగా ఉండాలి. హల్లెలూయా. నీవు దరిద్రుడిగా ఉండాలని, లేదా మరి అందరికంటే తగ్గించుకొని ఉండాలని కాదు. తగ్గింపు అంటే ఆ విధంగా నువ్వు దరిద్రుడిగా, పేదవాడిగా, ఏమీ లేనివాడుగా, హీనుడిగా ఉండమని కాదు. మనం ఎందుకంటే మనం రాజకుమారులం. హల్లెలూయా. ఇందాక మనం ఆరాధనలో చేసాం, రాజులైన యాజక సమూహంలోనికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. నిజమే, ఒకానొకప్పుడు మనం అందరం కూడా అపరాధములతో, పాపములతో చచ్చిన వారమైనప్పుడు, మరి ఈ లోకంలో మనం ఎటు పడితే అటు పాపంలో తిరుగుతున్నటువంటి వారము. ఒకప్పుడు వ్యభిచారులము, ఒకప్పుడు నరహంతకులము, ఒకప్పుడు మరి దేవునికి దూరముగా ఉండి మన నోటి నిండా అబద్ధాలు, మన నోటి నిండా బూతులు వచ్చేటటువంటివి కదా. మరి ఈరోజు దేవుడు మనందరినీ ఆశ్చర్యకరమైన వెలుగు, హల్లెలూయా. ఇంతకుముందు చీకటి వారమై ఉన్నాము, ఇప్పుడు ఆయన రక్షణ చేత, ఆయన చేత మనం రక్షించబడి మనమందరము కూడా వెలుగులోనికి రప్పించబడ్డాం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపడదాం. వెలుగంటే ఏ వెలుగంటే మామూలు వెలుగు కాదండోయ్, మామూలు వెలుగు కాదు, ఆశ్చర్యకరమైన వెలుగు. హల్లెలూయా. ఈ వెలుగు ఎప్పుడైతే నీవు ఈ వెలుగులోకి వస్తావో, ఈ వెలుగులో ఉన్నటువంటి నీవు పాపము నుండి మరి చీకటిలో నుండి మరణంలోనికి దాటింపబడి ఉన్నావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపడదాం. హల్లెలూయా. కాబట్టి ప్రేమనిందులారా, ఇక్కడ కూడా మరి ధనవంతుడి గురించి, దరిద్రుడి గురించి ఒక ఉపమానం చెప్పాడు. అందుకంటే ఎందుకు ఈ ఉపమానం చెప్పాల్సి వచ్చిందంటే, బైబిల్ గ్రంథంలో నరకం అనే విషయాన్ని దాదాపు 72 సార్లు చెప్పబడిందట. హల్లెలూయా. నరకము అనే విషయాన్ని 72 సార్లు. ఎంతమంది నమ్ముతారో నాకు తెలియదు, కానీ బైబిల్ గ్రంథంలో నరకము ఉందని 72 సార్లు రాయబడింది. నీవు వెళ్తున్నటువంటి మార్గంలో, నీవు ప్రయాణం చేస్తున్నటువంటి మార్గంలో, ఈ మార్గము అపాయకరం అని ఒక బోర్డు ఒక 10 సార్లు కనపడిందంటే ఆ మార్గం గుండా నువ్వు వెళ్తావా? ఎంత మాత్రం వెళ్ళము కదా. ప్రియమైనది, అలాగే పరిశుద్ధ గ్రంథంలో నరకం అనే విషయాన్ని 72 సార్లు రాయబడింది. 72 సార్లు రాయబడింది. ఎందుకంటే ఈరోజు దేవుడు ప్రపంచంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏదైనా ఉందా అంటే అది రక్షణ. హల్లెలూయా. ఆ నరకము, ఆ ఉగ్రత నుండి దేవుడు మనల్ని తప్పించడానికే, మనల్ని విడిపించడానికే. ఈ లోకస్తులు ఎవరు నమ్మరు రక్షణ ఉందంటే, ఉగ్రత ఉందంటే. సేమ్ పాత నిబంధనలో నోవహు కాలంలో కూడా దేవుడు జలప్రళయం ద్వారా
ఎంతోమంది మొత్తం ప్రజలందరినీ నాశనం చేస్తానని చెప్పి నోవహు చేత చెప్పినప్పుడంట చాలామంది అందరూ ఎగతాళి చేశారు. ఎవరు కూడా ఆయన మాటను నమ్మలేదు. అందరూ ఆయన మాటను తృణీకరించారు. కానీ ప్రేమనిందారా, ఎంతమంది అయ్యా ఓడలోకి, దేవుడు మాత్రము ఆ రక్షణ ఓడలో అందరూ కూడా ప్రవేశించడానికి దేవుడు ఆ ఓడను సిద్ధం చేశాడు. కానీ మరి ఆ ఓడలోకి ఎంతమంది ప్రవేశించారు, ఎంతమంది ఆ ఓడలోకి రాగలిగారు అంటే కేవలము నోవహు కుమారులు మాత్రమే, నోవహు సంతానము మాత్రమే ఆ ఓడలోనికి ప్రవేశించారు. ఎంతమంది? మొత్తం 8 మంది మాత్రమే ఆ ఓడలోకి ప్రవేశించారట. మరి అదే రీతిగా ఈరోజు కూడా దేవుడు రక్షణ సువార్తను అందరికీ అందించడం జరుగుతుంది. ఆయా టెలిఫోన్ల ద్వారా, మొబైల్స్ ద్వారా, మరి టీవీ ఛానల్స్ ద్వారా, అనేక మంది ఆన్లైన్లో దేవుడు వాక్యాన్ని వినిపిస్తున్నాడు, రక్షణ గురించినటువంటి వార్తను వినిపిస్తున్నాడు. అప్పుడు జల ప్రళయము, ఇప్పుడు రాబోతుంది అగ్ని ప్రళయము. హల్లెలూయ. అగ్ని గంధకములతో మండు గుండమని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రేమనదములారా, అగ్ని ఆరదు, పురుగు చావదు అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో తేటగా, ఇది ప్రవచన వాక్యం, ఇది ప్రవచన గ్రంథం. ఈ గ్రంథంలో మరి పాస్ట్ టెన్స్ ఉంది, ప్రజెంట్ టెన్స్ ఉంది, ఫ్యూచర్ టెన్స్ ఉంది. భూతకాలము, భవిష్యత్ కాలము, ఇంకా భవిష్యత్ కాలంలో ఉండే విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ప్రేమనులారా, ఏదైతే ఇంతవరకు చెప్పబడింది అన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు జరగబోయే విషయాన్ని కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో క్షుణ్ణంగా దేవుడు రాయించి పెట్టాడు. నువ్వు నమ్మితే నువ్వు ధన్యుడు, నువ్వు నమ్మకపోతే, అందుకే ప్రకటన గ్రంథంలో 1:3 సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదివేవాడు ధన్యుడు, వాటిని విని ఇందులో వాటన్నిటిని అనుసరించి నడుచుకునేవాడు ఇంకా ధన్యుడు అని దేవుని వాక్యంలో. చదివేవాడు ధన్యుడు, బోధించేవాడు ధన్యుడు, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా వాటి ప్రకారంగా నడుచుకునేవారు ఇంకా ధన్యులని దేవుని వాక్యంలో రాయబడింది. నీవు నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను చూస్తావు, నువ్వు రక్షించబడతావు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి ఏముందంట? శిక్ష విధించబడును. శిక్ష ఉంది ప్రేమనులారా. ఆ శిక్షను తప్పించడం కోసమే దేవుడు మనకు సమయాన్ని ఇస్తున్నాడు. ఆ శిక్షను తప్పించడం కోసమే, ఆ ఉగ్రత నుండి నీవు నేను తప్పించబడటం కోసమే దేవుడు అనేక మార్లు దేవుని యొక్క సువార్తను మనకు అందించాడు. ఆ శిక్షను తప్పించడం కోసమే ఈ లోకానికి అనేక మంది భక్తులు వచ్చారు. అనేక మంది భక్తులను దేవుడు భూమి మీద వారి ద్వారా మనకు రక్షణ వాక్యాన్ని దేవుడు వారి ద్వారా తెలియజేశాడు. కానీ మరి నమ్మేవారు ఎంతమంది అంటే కొంతమంది మాత్రమే. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు మాత్రమే. అందరికీ రక్షణ అందుకోలేదు. దేవుడైతే అందరికీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు, కానీ కొందరు మాత్రమే స్వీకరిస్తున్నారు, ఆ కొందరు మాత్రమే రక్షించబడుతున్నారు. ప్రేమనిదండారా, కాబట్టి ఈరోజు దేవుడు అందరికీ ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా, కొంతమంది క్రైస్తవులారా అని మాత్రమే అనడం లేదు. క్రైస్తవులకు మాత్రమే కాదు పిలుపు. దేవుడు ప్రతి ప్రపంచంలో అందరినీ, ఎర్రవారిని, నల్లవారిని, తెల్లవారిని, ఆడవాళ్ళను, మగవాళ్ళను, పిల్లలను, పురుషులను, వృద్ధులను అందరికీ కూడా దేవుడు ఆహ్వానం పలుకుతుంటున్నాడు, అందరికీ పిలుస్తున్నాడు. దేవుడు మరి నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని అందరికీ దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ఎంతమంది వస్తున్నారంటే ఈరోజు ప్రేమనిధులారా, ఈ లోకంలో సాతానుడి చేత అనేక మంది ఆకర్షించబడుతున్నారు. అనేక మంది మరి విశాల మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ఈరోజు విశాల మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తే ఈ లోకంలో అన్నీ నీకు బాగానే ఉంటాయి, కానీ ప్రేమనిధులారా నీకు నిత్య నరకం ఉందే అనే విషయాన్ని దేవుడు మరి ఉపమానం ద్వారా తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ ఉపమానం అంటే ప్రేమనులారా, మన ముందర ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఆ ధనవంతుడు ప్రతిరోజు ఉదారంగా, అంటే మంచి వస్త్రాలు వేసుకోకూడదని దేవుడు ఉద్దేశం కాదు, కానీ నువ్వు మంచిగా ఉండాలని, నువ్వు వెలగలిగినటువంటి దుస్తులు వేసుకోకూడదని కాదు దేవుని ఉద్దేశము. కానీ ఇక్కడ వచ్చినటువంటి విషయం ఏమిటంటే బహుదినము సుఖపడుచుండువాడు, అంటే సుఖముగా ఉండమని కూడా దేవుని యొక్క చిత్తము కాదు. మరి దేవుని యొక్క చిత్తము నువ్వు సుఖంగా ఉండకూడదని కాదు. దేవుని చిత్తము నువ్వు సుఖంగా ఉండాలనే, దేవుని చిత్తము నువ్వు ధనవంతుడిగా ఉండాలనే, దేవుని చిత్తము నువ్వు అందరికన్నా మరి మంచివాడుగా, గొప్పవాడుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. కానీ ప్రేమ ద్వారా మరి అసలైనటువంటి విషయం ఏంటంటే దేవుని కంటే, నీ జీవితంలో
దేవుని కన్నా ఎక్కువగా ప్రాధాన్యతను నువ్వు దేనికి ఇస్తున్నావు? పోయిన వారము ఒక యవనస్తుని గురించి మనము ధ్యానించుకున్నాము. యవనస్తుడంట నిత్య జీవం కావాలని చెప్పి చాలా ఆత్రుతగా వచ్చాడు. కానీ ఆ నిత్య జీవం కావాలనే సమయానికి దేవుడు కొన్ని ఆజ్ఞలు చెప్పాడు. ఏమయ్యా, నువ్వు ఈ ఆజ్ఞలన్నీ నువ్వు పాటించినట్లయితే నీకు నిత్య జీవం ఉంటుందని చెప్పినప్పుడు యవనస్తుడు అన్నాడు, ఈ ఆజ్ఞలన్నీ కూడా నేను చిన్నతనం నుంచే మాట్లాడుతున్నాను, చిన్నతనం నుంచే నేను నేర్చుకున్నాను, నా తల్లిదండ్రులు చిన్నతనం నుండే నాకు ఉగ్గుపాలతో ఇవి నేర్పించారు, ఇవెందుకు నాకు తెలియదు అని అన్నాడట. అయితే వెంటనే యేసుక్రీస్తు వారు అన్నారు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏమిటంట? నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ధనాన్ని అమ్మేసి నువ్వు బీదలకు పంచిపెట్టు అని అన్నప్పుడు ప్రేమ వెంటనే ఆ ధనాన్ని వదిలిపెట్టడం అతనికి ఇష్టం, యవనస్తునికి ఇష్టం లేదు. ప్రేమనిధులరా వెంటనే ముఖము చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాడట. ఎందుకంటే తనకు అది వదిలిపెట్టలేరు. కొంతమంది కొన్ని వదిలిపెడతారు, కొన్ని వదిలిపెట్టలేరు, కొన్ని చక్కగా పాటిస్తారు, కొన్ని పాటించలేరు. ఈరోజు నీవు ఆజ్ఞలన్నీ కూడా అనుసరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొన్ని పాటించి కొన్ని వదిలిపెడితే వాటి వల్ల మనకు మోక్షము లేదు అని వాక్య భాగాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఉదారంగు బట్టలు వేసుకొని దినము బహుగా సుఖపడుచుండేవాడంట. ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. సుఖపడుతున్నాడు, కానీ దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ఆశించాడు. హల్లెలూయ. దేవుడు ఈరోజు నువ్వు సుఖంగా ఉండమని కాదు చెప్పడం, దేవుడు ఈరోజు నువ్వు ధనవంతుడిగా ఉండొద్దని కాదు చెప్పేది. నువ్వు ధనవంతుడిగా ఉన్నా, నీకు ఏ తలాంతు కలిగి ఉన్నా, నువ్వు ఏది కలిగి ఉన్నా కూడా ఈరోజు నీవు దేవుని కన్నా ఎక్కువగా ప్రాధాన్యత నువ్వు దాన్ని ఇచ్చినట్లయితే మనకు నిత్య జీవం లేదనే విషయాన్ని మనం ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తుంటున్నాం. ప్రేమనందులారా చూడండి, ధనవంతుడు ఒకడు ఉండెను, దరిద్రుడు కూడా ఉన్నాడు. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. ఈ లోకంలో మరి ధనము చూడండి, ఒకసారి లాజరుని గురించి మనం ధ్యానించినప్పుడు లాజరు మరి అంత దరిద్ర స్థితిలో ఉంటున్నాడు. ఒకవేళ లాజరు కూడా అన్యాయంగా అక్రమంగా ధనార్జనలో ధన సంపాదనలో గురించి ఆలోచించినట్లయితే లాజరు కూడా అతని ఇంటి వాకిట ఎంగిలి మెతుకులు ఆశించే అవసరం లేదు లాజరుకు కూడా. ప్రేమనులారా, ఈ లోకంలో నీతిని న్యాయాన్ని వదిలిపెడితే నీకు కూడా ధనము అనేక రకాలుగా వచ్చే అవకాశం ఉంది. నువ్వు ధనాన్ని సంపాదించాలని అడ్డమార్గాల్లో ఎటు పడితే అటు పోవడానికి వీల్లేదు సుమా. హల్లెలూయ. ఈరోజు ధన సంపాదన కోసం ఏ ఉద్యోగం పడితే ఆ ఉద్యోగం చేయడానికి నీకు రైట్స్ లేవు, నీకు అధికారం లేదు. ఉద్యోగంలో నీకు మంచి పనులు ఉన్నాయి, చెడ్డ పనులు కూడా ఉన్నాయి. హత్యలు చేసే పని ఉంది, ఒక మనిషిని బ్రతికించేటటువంటి పని కూడా ఉద్యోగాలు కూడా ఉన్నాయి. మనకి నీవు ఏ ఉద్యోగం కావాలో ఏ ఉద్యోగం చూస్ చేసుకుంటావో తెలియదు. ప్రేమనిధులారా, దేని వాక్యంలో మనం చూస్తుంటున్నాం, దరిద్రుడుగా ఉన్నాడంట. దరిద్రుడుగా ధనవంతుని వాకిట పడి ఉండి ఎంగిలి మెతుకులు ఎప్పుడు పడితే వాటితో కడుపు నింపుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రేమనిధులారా, మరి ధనవంతుడైతే బహుదినము ఉదారంగు బట్టలు ధరించుకొని దేవుని కంటే ఎక్కువగా సుఖపడుచుండేటటువంటి వాడని మనం చూస్తుంటున్నాం. ప్రేమనిధులారా, ఒకవేళ నీకు ధనం ఉంటే ఉండిగాక, నీకు బిల్డింగ్ ఉంటే ఉండిగాక, నీకు బిల్డింగ్ ఉన్నదాన్ని బట్టి దేవుడు అసూయపడలేదు సుమా. నువ్వు బాగా కలిగినటువంటి హోదాను బట్టి దేవుడు అసూయపడి ఉండటం లేదు. కానీ ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి హోదా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ధనము, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏదైనా సరే అది దేవుడి నుండి కలిగినదే. నీవు దేవుని కంటే ఎక్కువగా నీవు దానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టయితే ఈరోజు నీకు నిత్య జీవము లేదనే విషయాన్ని దేవుడి ఉపమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయ. కాబట్టి ప్రేమ ద్వారా ఇక్కడ మనం చూసినప్పుడు 21వ వచనంలో అతని బల్ల మీద నుండి పడు రొట్టె మొక్కలతో ఆకలి తీర్చుకున్న గొర్రెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. మరణము ఈ లోకంలో అందరికీ, దేవుని నమ్ముకున్నోళ్ళకి మరణం ఉంది, దేవుని నమ్మనటువంటి వారికి కూడా మరణం ఉంది. అలాగే కష్టాలు కూడా అంతే. కష్టాలు కూడా, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా ఉంటాయి. ప్రేమనిధులారా, అయితే కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుడు నీతో ఉన్నాడనేటటువంటి విషయాన్ని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. నీవు ఒంటరివాడు కాదు అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో అనేక సార్లు చెప్పడం మనం చూస్తాం. దాదాపు 365 సార్లు దేవుడు చెప్పేటటువంటి మాట, ప్రతిరోజు
నీతో నాతో చెప్పేటటువంటి మాట ఏంటంటే భయపడద్దు, భయపడకుడి అని ప్రతిరోజు దేవుడు చెప్పేటటువంటి మాట మనతో అదే. ఎందుకంటే నువ్వు భయపడటానికి వీల్లేదు, నీవు ఒంటరివాడు కాదు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను కని ఉన్నాను, ఇదిగో నిన్ను నా అరచేతులలో చెక్కుకొని ఉన్నాను అని చెప్తాడు. అంత మాత్రమే కాదు, కోడి తన రెక్కల క్రింద పిల్లలను ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగా నిన్ను నన్ను కూడా దేవుడు కాపాడాలని అనుకున్నాడంట. కానీ నువ్వు ఇట్లా పోతావు, అట్లా పోతావు, ఎట్లా పోతావు. దేవుని రెక్కల కింద నువ్వు ఉండటానికి ఇష్టపడటం లేదు, దేవుని రెక్కల కింద ఉండటం లేదు. ప్రేమనిదములారా, దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం, దేవుడు అందరినీ రక్షించాలని మరి ఆయన కోరుతుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. 22వ వచనంలో, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. మరి మరణము ఎవరిని విడిచిపెట్టదు. మరణము అందరూ కూడా, ఎటువంటి గొప్పవారైనా సరే, డాక్టర్లకు కూడా మరణము అది తప్పనిసరి. ఒకవేళ ప్రధానమంత్రులకు కూడా మరణము మీద అందరూ కూడా తల వంచాల్సిందే. ఒకే ఒక్కడు మరణముని ఎదిరించింది, మరణానికి సవాలు విసిరింది ఎవరంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పి మరణము మీద మరి సవాలు విసిరినటువంటి దేవుడు, మరణపు ముళ్ళును విడిచినటువంటి ఏకైక దేవుడు, గొప్పవాడు, సృష్టికర్త ఒకడే ఒకడు. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. కాబట్టి ప్రేమికులారా, ధనవంతుడు కూడా మరణించాడంట. మరి ఒకవేళ దరిద్రుడైనటువంటి లాజరు తిండి సరిగా లేక కొంచెం ముందుగా చనిపోయాడు, ధనవంతుడు కొద్దిగా ఆలస్యంగా చనిపోయాడు కదా. ఒకవేళ ఆయన తినే తిండి బాగా శారీరకంగా ఈ లోకానుసారంగా బాగా మంచి మంచి భోజనాలు భుజిస్తుండొచ్చు గాక, అందుకే కొంచెం ఆలస్యంగా చనిపోయినాడు. కానీ ఇక్కడ ఆ మరణించినప్పుడు కూడా తేడా మనం గమనించినట్లయితే, ధనవంతుడు లాజరు చనిపోయినప్పుడు అంట దేవదూతలు వచ్చారంట. హల్లెలూయా! లాజరు చూడండి, ఈ లోకంలో ఎంతో దరిద్రంగా హీనుడిగా బ్రతికేటటువంటి లాజరు చనిపోతే మాత్రం ఎవరు వచ్చారు అతన్ని తీసుకొని వెళ్ళడానికి? దేవదూతలు వచ్చారట. హల్లెలూయా! చాలాసార్లు చాలామంది సాక్ష్యాలు కూడా చెప్తూ ఉంటారు, చనిపోయినప్పుడు దేవదూత నాకు కనబడతా ఉంది, దేవదూతలు వచ్చారు అని, దేవదూతలు వచ్చి పిలుచుకొని పోయినట్టు. కాబట్టి ప్రేమికులారా, అందుకే దేవుని వాక్యంలో ఉంది, ప్రభువునందు మృతులు ధన్యులు. హల్లెలూయా! నీ లోకంలో నువ్వు జీవించినప్పుడు నీ ఇష్టానుసారంగా ఒకవేళ నువ్వు జీవించిన, ఒకవేళ దేవుడు అంటే తెలియక, సృష్టికర్త ఎవరో తెలియక ఈ లోకంలో నువ్వు ఒకవేళ ఇష్టం వచ్చినట్లు జీవించిండొచ్చు కాక, కానీ నువ్వు మరణించే సమయానికి నువ్వు ప్రభువును తెలుసుకోకుండా ఉండినట్లయితే, ప్రభువు నీ జీవితంలో లేకుండా ఉండినట్లయితే, ప్రభువు నందు నువ్వు నిద్రించకుండా ఉండినట్లయితే, ప్రేమికులారా, నువ్వు ధన్యుడు కాదు సుమా. నీకన్నా దురదృష్టవంతుడు ఎవరూ లేరు. ఎందుకంటే ప్రభు మరణించి అట్లాగే మరణించేటటువంటి వారు, నమ్మకోకుండా బాప్తిస్మం పొందకుండా మరణించేటటువంటి వారికి నిత్య నరకం ఉందనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో తెలియజేయడం మనం చూస్తాం. ప్రేమికులారా, ఇక్కడ చూడండి 24వ వచనంలో, ఇక్కడ ధనవంతుడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి. ఇక్కడ ప్రార్థన ఆరంభమైంది. ధనవంతుడి లోకంలో ఎంతో సమయం ఉండేది, దేవుడు ఎన్నో అవకాశాలు ధనవంతుడికి ఇచ్చాడు. చూడండి, అబ్రహాము పేరు కూడా ఆయనకు బాగా తెలుసు. అబ్రహాం ఎవరో తెలుసు, ఇస్సాకు ఎవరో తెలుసు, షారా ఎవరో తెలుసు, దేవుని కార్యాలంటే ఏంటో తెలుసు. ఇంకా చూసినట్టయితే ఒకవేళ ధర్మశాస్త్రం అంతా కూడా తెలిసి ఉండొచ్చేమో బహుశా. కానీ అంటున్నాడు, తండ్రివైన అబ్రహామ. ఒక్కసారి ఈలాగా ఈ లోకంలో ఉన్నప్పుడు, దేవుడి లోకంలో సమయం ఇచ్చినప్పుడు, దేవుడి లోకంలో అవకాశం ఇచ్చినప్పుడు ఇలాగా ప్రార్థించుంటే నిజంగా ఆ వేదనకరమైన స్థలానికి వెళ్ళి ఉండేవాడు కాదేమో. కానీ ఇక్కడ మనోడు ప్రార్థన ఎక్కడ ప్రారంభించాడంటే, ప్రేమికులారా, నిత్య నరకాగ్నిలో, ఆ పాతాళంలో మరి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి చెల్లార్చుటకు లాజరును పంపుము. ఆ లాజరును చూస్తున్నాడు. ప్రేమికులారా, ఈ లోకంలో నా ఇంటి ముంగిట ఎంగిలి మెతుకులు తినుకుంటూ ఉండే బతికేటటువంటి ఆ లాజరు చూస్తే, ఆ సుఖమైనటువంటి స్థలంలో, ఆ ప్రశాంతకరమైనటువంటి ఆ పరిశుద్ధుల సమూహంలో
సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము మరి కోటాను కోట్ల దేవదూతల చేత పొగడబడుతున్నటువంటి, కొనియాడబడుతున్నటువంటి దేవదూతలు ఆ స్థలంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడంట. ఎవరు? తన ఇంటి ముంగిట మరి ఎంగిల మెతుకుల కొరకు ఎదురు చూస్తున్నటువంటి లాజరు మాత్రం అక్కడ ఎంతో ప్రశాంతంగా సుఖంగా ఉన్నాడు. ప్రేమనిధములారా, మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ లోకంలో మనం జీవించేటటువంటి జీవితము తాత్కాలికమే. వాక్యం చెప్తుంది 60 సంవత్సరాలు లేదా అధిక బలం నేడల 70 సంవత్సరాలు, ఇంకా అధిక బలం ఉంటే ఒకవేళ 120 సంవత్సరాలు అనుకోండి. అంతకన్నా ఆ తర్వాత ఆయాసమే, కష్టమే జీవితం కదా. కాబట్టి ప్రేమనిధములారా, ఈ లోకం కాదు మనము ఈ లోకంలో ఉండేటటువంటి వాటి గురించి కాదు మనం ఆలోచించాల్సింది. ఈ లోకంలో ఉండే వాటి గురించి కాదు మనం ప్రణాళిక చేసుకోవాల్సింది, ఎదురు చూడాల్సింది. నిత్య జీవము, నిత్య రాజ్యం కొరకు ఎదురు చూడాల్సింది. ఇక్కడ ధనవంతుడు లాజరు గురించి మనము మరి ధ్యానించినప్పుడు, ధనవంతుడు ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఎక్కువ ఆరాటపడ్డాడు. ఈ లోకంలో సుఖముగా ఉండటానికి, ఈ లోకంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి ఎక్కువగా ఆరాటపడ్డాడు. ఈ లోకంలో ఒక మంచి ఉన్నత స్థితిని, మెప్పును పొందగోరాడు ప్రేమనిధులారా. కానీ లాజరు ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలు వాటి గురించి ఎక్కువగా పట్టించుకోలేదు. ఈ లోకంలో ఒకవేళ కొద్ది రోజులే కదా జీవించేది, నాకు అన్యాయపు సొమ్ము ఎందుకులే అనుకున్నాడేమో లాజరు. అన్యాయంగా ఎందుకు సంపాదించాలని అనుకున్నాడేమో. అందుకే లాజరు ఈ లోకంలో హీనుడుగా, దరిద్రుడిగా బతికాడు. అలాగ బతకమని దేవుడు చెప్పలేదు. కానీ దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో ఉండటానికి నీవు సిద్ధపడాల్సిన వాడవై ఉంటున్నావు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను మరి ఉన్నత స్థితిలో ఉంటే ఉన్నత స్థితిలో ఉండటానికి, ఆ స్థితిలోనే దేవుని కనపరచడానికి మనం అంగీకరించాలి. దేవుడు ఒకవేళ నిన్ను దరిద్రుడిగానే నీవు ఒకవేళ విశ్వాసమును కొనసాగించాలంటే, నువ్వు దరిద్రుడిగా ఉండి ఆ దరిద్రత స్థితిలో నుంచైనా నువ్వు దేవునికి నమ్మకంగా జీవించడానికి నువ్వు సిద్ధపడి జీవించాలి ప్రేమనిధులారా. కాబట్టి ఈ లోకంలో నిన్ను దేవుడు ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిలో నమ్మకంగా ఉండడానికి మనం సిద్ధపడాల్సినటువంటి వారం. ఇక్కడ మనం చూసినప్పుడు ధనవంతుడు అలాగా ఉండటానికి ఇష్టపడటం లేదు. ఈ లోకంలో ధనవంతుడు దేవుడు తనకిచ్చినటువంటి సమయాన్ని అంతటిని వ్యర్థం చేశాడు. దేవుడు తనకిచ్చినటువంటి ఆస్తిని అంతటిని వృథాగా మరి ఆయన కాలం గడిపాడు. దేవుడు తనకిచ్చినటువంటి సమయాన్ని అంతటిని వ్యర్థం చేశాడు. ఒక్కరోజు కూడా దేవుని సన్నిధిలో మోకరించినట్లుగా కనబడటం లేదు. ఒకరోజు కూడా తండ్రిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనకి ఇక్కడ కనబడటం లేదు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడంట? ప్రార్థనే కాదు, ఇంకా కింద వచనాల్లో మనం చూసినప్పుడు విజ్ఞాపన ప్రార్థన కూడా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన ప్రార్థన కూడా. అంటే చెప్పాను కదా, ప్రార్థనకు విజ్ఞాపన ప్రార్థనకు తేడా చెప్పాను. ప్రార్థన అంటే మన కొరకు మనం ప్రార్థన చేయడం. విజ్ఞాపన ప్రార్థన అంటే ఇతరుల కొరకు మనము ప్రార్థన చేయడం. ప్రార్థనలకు విజ్ఞాపన ప్రార్థనకు గల తేడా ఏంటంటే, ప్రార్థన అంటే కేవలము మన కొరకు మాత్రమే మనము అడగటమే ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థన అంటే మన కోసం కాకుండా, మన కొరకు కాకుండా అనేకుల కొరకు, ఇతరుల కొరకు మరి ప్రార్థించటాన్ని, ఇతరుల కొరకు వేడుకోవటాన్ని దాని విజ్ఞాపన ప్రార్థన అంటాం. ఇక్కడ ధనవంతుడు ఈ పాతాళంలో 2 చేస్తున్నాడు. విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు, అదేవిధంగా సెల్ఫ్ ప్రేయర్ కూడా చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొన. ఇక్కడ మనోడు ఈ లోకంలో ఉన్నప్పుడు మినరల్ వాటర్స్ తప్ప ఏది ముట్టడు. మినరల్ వాటరే కావాలా, అవునా? ఇంకా కిన్లే వాటరే కావాలా, ఆ వాటరే కావాలా. ఉప్పు నీళ్ళు అస్సలు ముట్టడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఏ నీళ్ళు కాదు, వేలి కొన. బాటలు లేవు ఇప్పుడు, అవునా? ఇప్పుడు ఆయన కోరిక ఏమిటంట, ఒక వేలి కొన. ఎంత దాహపడుతున్నాడో, ఎంత వేదన పడుతున్నాడో, పండ్లు పటపట కొరుకుతున్నాడట. ప్రియమైనదిరా, ఆ లాజరు ఇంతకుముందు ముట్టేవాడు కూడా కాదేమో, తన ఇంటి ముంగిట ఉన్నప్పుడు ఆ లాజర్ని తాకేవాడు కూడా కాదేమో. కానీ ఇప్పుడు అదే లాజర్తో తన వేలికొనతో నాకు ఒక నీళ్ళ చుక్క ఆశిస్తున్నాడు. కానీ ఒక నీటి చుక్క కూడా ఆయనకు లభించడం లేదు. ప్రేమనిధులారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, నువ్వేదైనా భక్తి చేయాలంటే, నువ్వేదైనా నీతిగా జీవించాలంటే, నువ్వేదైనా దేవుని కొరకు నువ్వు సాక్షిగా జీవించాలంటే, ఈ లోకంలో దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడే, దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడే నువ్వు చేస్తే నీకు ప్రయోజనము, ఉపయోగం. కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. ప్రేమనిధులారా, కాబట్టి ఇక్కడ ధనవంతుడు చేస్తున్నటువంటి పనే,
పని కూడా అదే. ధనవంతుడి లోకంలో దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఎంత మాత్రము దేవునికి చోటు లేదు, ప్రార్థన చేయలేదు, విజ్ఞాపన ప్రార్థన చేయలేదు, దేవుడు అంటే లెక్క చేయలేదు, దేవునికి మొదటి స్థానం ఇవ్వలేదు. ఈ లోకంలో ఈ లోక సంతోషం కోసం, ఈ లోక అధికారాల కోసం, ఈ లోకంలో ఉండేటటువంటి సుఖం కోసం ఏ విధంగా లగ్జరీ లైఫ్ కోరుకున్నాడు. మంచిదే, నువ్వు లగ్జరీ లైఫ్ ఉంటే తప్పు అని కాదు, కానీ దానికన్నా ప్రాముఖ్యంగా మొట్టమొదటి స్థానము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. నువ్వు ఏదైనా సరే, ఏ విషయంలో అయినా సరే, మొట్టమొదటి స్థానము నువ్వు దేవునికి ఇచ్చి తీరాల్సిందే. హల్లెలూయ. దేవునికి నీ జీవితంలో మొట్టమొదటి స్థానం ఈ లోకంలో నీకు ఇవ్వకుండా ఉంటే, ఆ లోకానికి వెళ్ళినప్పుడు నీకు మొదటి స్థానం కాదు కదా, నీకు నీ స్థానం ఏదంటే నిత్య నరకాగ్నిగుండమే. బైబిల్ గ్రంథంలో చెప్పాను కదా, 72 సార్లు అగ్నిగుండం గురించి, నరకం గురించి రాయబడింది. 72 సార్లు గురించి నేను నమ్మను అంటే నీ దురదృష్టం. నువ్వు నరకం అంటే నాకు తెలియదు, నరకం అంటే ఏంటో, పరలోకం అంటే ఇవన్నీ నేను నమ్మను అంటే నీ ఇష్టం. హల్లెలూయా. ప్రియమైన దేవులారా, బైబిల్ గ్రంథంలో అనేక సార్లు రాయబడింది. అందుకే ఇక్కడ మనం చూస్తుంటున్నాం 25వ వచనంలో, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు, అంతా నా ఇష్టం. సినిమాలు కూడా వస్తున్నాయి కదా ఆ పేర్లతో, అంతా నా ఇష్టం, నేనొక్కడే, నేను అనేటటువంటి అహము. ఈరోజు ప్రేమికులారా, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడును. నువ్వు ఎంతగా హెచ్చించుకుంటే అంతగా తగ్గించబడతావు, నువ్వు ఎంతగా తగ్గించుకుంటే అంత దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదనని వాగ్దానం చేసినటువంటి దేవుడు. నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో దేవుణ్ణి గణపరుస్తూ వస్తావో, దేవునికి మొట్టమొదటి స్థానం నువ్వు ఎప్పుడైతే ఇస్తావో, దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. లేదా దేవునికి చిట్ట చివరి స్థానం దేవునికి ఇచ్చినట్లయితే వాటి వల్ల నువ్వు భక్తి చేసి కూడా ప్రయోజనం లేదు. ప్రేమనులారా, నువ్వు భక్తి చేసి కూడా, నువ్వు భక్తిగా జీవించి కూడా దేవునికి మొదటి స్థానము ఒకవేళ ఇవ్వకపోయినా మనము సంపూర్ణ రాత్రి ప్రార్థనలో కూడా మనం ధ్యానించుకున్నాం. నీ మొదటి ఒక సంఘంతో దేవుడు చెప్పేటటువంటి మాట, ఎఫెసు సంఘంతో దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట, ఓ ఎఫెసు సంఘమా, ఏమంట, ఎఫెసు సంఘంతోనేనా చెప్పిండేది? ఎఫెసు సంఘంతో దేవుడు చెప్తున్నటువంటి మాట, ఓ సంఘమా, నీవు మొదటి ప్రేమను చూడండి. ఏ సంఘము? మొదటి ఎఫెసు సంఘమా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము కదా, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. మొదట ఉన్న ప్రేమ, మొదటి ప్రేమ దేవునికి కావాల్సిండేది, ఆఖరి ప్రేమ కాదు. ఎప్పుడో ముసలోడైన తర్వాత నేను భక్తి జీవితం జీవిస్తానంటే ఆ భక్తి నీకు దేవునికి అవసరం లేదు సుమా. లేదా అంతా అయిన తర్వాత చివరిలో దేవునికి చూద్దాంలే అంటే ఆ భక్తి కూడా, ఆ ప్రేమ కూడా దేవునికి అవసరం లేదు. దేవుడు నీ యొద్ద నా యొద్ద నుండి కోరుకుంటున్నటువంటి భక్తి ఏదైతే ఉందంటే అది మొదటి ప్రేమ, మొదటి భక్తి, మొదటి స్థానము దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రేమనిదములరా, ఇక్కడ కూడా మనం చూస్తున్నప్పుడు ధనవంతుడు ఈ లోకంలో మొదటి స్థానము ఈ దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఇవ్వలేదు, కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో దేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడు అవకాశాలన్నీ కూడా తన స్వార్థానికి ఉపయోగించుకున్నాడు. లేదా మనుషులకు ఎక్కువ ఘనతనిచ్చాడు, మనుషులను ఎక్కువగా నమ్ముకున్నాడు, కానీ దేవుని మాత్రం నమ్మలేదు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు కదా. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. కాబట్టి ఇక్కడ కూడా ప్రేమరా, ధనవంతునికి ఇక్కడ గుర్తుకొచ్చింది, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి లాజరుతో ఒక నీటి చుక్క అడుగుతున్నాడు, కానీ ఎంత మాత్రము. చూడండి అబ్రహాము చెప్పేటటువంటి ఆన్సర్ అక్కడ మనం చూస్తే, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు
కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకునము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. లాజరు ఈ లోకంలో కష్టము. ఈరోజు ప్రేమనిధులారా, ఇక్కడ ఉన్నటువంటి వారిలో, ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో నువ్వు ఒకవేళ కష్టాల మార్గం కూడా నువ్వు వెళ్తున్నావేమో, ఇరుకు మార్గంలో నువ్వు వెళ్తున్నావేమో, అవమానాలు నువ్వు నీ జీవితంలో పొందుకుంటున్నావేమో. ఒకవేళ నువ్వు ఎన్ని అవమానాలు పొందినా, ఒకవేళ ఎన్ని ఇబ్బందుల్లో, ఎన్ని సమస్యల్లో, ఒకవేళ నా గురించి ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఈరోజు దేవుని వాక్యం మనం చూస్తున్నాం, దేవుడు మన పక్షాన ఉంటున్నాడు. నీ పక్షాన దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తున్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమనులారా, లాజరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరిని నమ్ముకోలేదు. ఒకవేళ మనుషులను ఆశ్రయించినట్లయితే, ఒకవేళ బంధువులను ఆశ్రయించినట్లయితే ఆ దరిద్రపు జీవితం కూడా జీవించే అవసరం లేదేమో. కానీ కేవలము ఆ లాజరు దేవుని మీద మాత్రమే ఆధారపడ్డాడు. ఈ లోకంలో చాలాసార్లు మరి మనం సత్య మార్గంలో, నీతి మార్గంలో, న్యాయ మార్గంలో వెళ్తున్నప్పుడు, విశ్వాస జీవితంలో నడుస్తున్నప్పుడు, చెప్పాను కదా, విశ్వాస జీవితం అంటే ఒక తాడు మీద నడక లాంటిది కదా. కాబట్టి విశ్వాస జీవితంలో నువ్వు నడుస్తున్నప్పుడు చాలాసార్లు అనేక ఎదురుదాడులు మనకు ఎదురవుతాయి. అనేక మందిని మనం దూరం చేసుకోవాల్సి వస్తుంది. అనేక మంది నిన్ను వదిలిపెట్టేటటువంటి ఒంటరి స్థితి మార్గం కూడా మనం వెళ్ళాల్సి వస్తుంది. చూడండి ప్రేమ ద్వారా, మరి లాజరు అవన్నీ ఏది కూడా లెక్క చేయలేదు. కానీ లాజరుకు మరి చనిపోయిన తర్వాత ఏముందంట, అక్కడ మనం చూసినప్పుడు లాజరు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఒకానొకప్పుడు దేవుడు మనకందరికీ ఏముందంట, మనకు నెమ్మది ఉంది. అక్కడ పరలోకం ఉంది. మనకు ఆకలి లేదు. ఇంకా పరలోకం గురించి మనము ధ్యానించడానికి మనకు ఈ సమయం చాలదు. కానీ ప్రేమనిధులారా, మనకు దేవుడు ఒక మంచి గొప్ప రాజ్యాన్ని, మరి బంగారు సామ్రాజ్యాన్ని దేవుడు మనకు మరి సిద్ధపాటు చేసినాడని మనం వాక్యంలో మనం చూస్తుంటున్నాం. 26వ వచనంలో మనం చూస్తే, అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు ఇప్పుడు మొదటి ప్రార్థన దేవుడు రిజెక్ట్ చేశాడంట. ప్రార్థన ఏదైనా చేస్తే దేవుడు ఈ లోకంలో నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు సుమా. హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు, ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు ఏదో ఒక రోజు దేవుడు ఖచ్చితంగా జవాబును దయచేస్తాడు. అయితే నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయకుండా పాతాళంలో ప్రార్థన చేస్తే, అంతా అయిపోయిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఆ ప్రార్థన చెల్లదు, దేవుడు అంగీకరించాడు కూడా. చూడండి, ఇక్కడ ఇప్పుడు మొదటగా ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు, ఆ ప్రార్థన అంగీకరించలేదు. ఇప్పుడు రెండవదిగా మళ్ళా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగైతే మొదటి ప్రార్థన, ఒకవేళ నా ప్రార్థన నీవు వినకపోయినట్టుంది, మొదటి ప్రార్థనలో ఆయన కోరిన కోరిక ఏంటంట, ఆయన చేసినటువంటి ప్రార్థన ఏంటి, ఒక్క నీటి చుక్క మాత్రమే. ఏంటంట, ఈ లోకంలో అరణ్యంలో దేవుడు తన ప్రజలకు రాతిలో నుండి కావలసినన్ని నీళ్లు, సముద్రాలు, ఏరులను పారజేసినాడు. కానీ పరలోకంలో ఉన్నప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత నీకు ఒక వేలి కొన, ఆ నీటి చుక్క కూడా నీకు అందదు అని ఇక్కడ వాక్య భాగం గుండా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు, మనం చూస్తున్నాం. చూడండి 26వ వచనం, అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండినట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండినట్లును మాకును మీకును మధ్య మహాగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారంట. ఎంతమంది? కనీసం వారైనా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా విజ్ఞాపన ప్రార్థన. ఇవి మనం కూడా అంతే. ఈరోజు రక్షించబడ్డాం, బాగానే ఉంది, ప్రార్థన చేస్తున్నాం, బాగానే ఉంది. ఎంతసేపునా మన కోసం ప్రార్థన చేసుకుంటున్నాం. మనం రక్షించబడ్డామా, మనం చర్చికి పోయినామా, మనం బాగున్నామా అని మన కొరకు మనం ఆలోచిస్తున్నామే తప్ప ఇతరుల కొరకు మనం ఆలోచించడం లేదు. చూడండి, మరి ఆ ధనవంతుడు ఆ పాతాళంలో నుంచి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడంటే, ఏమని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రివైన అబ్రహాము, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారైనా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా
ఆ లాజరు చూడండి ఎంత తపన పడుతున్నాడో. ఆ లాజరు ఏమైనా వెళితే, ఎందుకంటే ఈ లాజరు నా వాకిట ముంగిట ఆ ఇంగిలి మెతుకులు తింటూ బతికి ఉండేవాడు కదా, వాళ్ళు కూడా చూసి అపహాసం చేసిపోయిన వాళ్ళే. ఒకసారి మా ఇంటి దగ్గరికి వచ్చి భోజనానికి వచ్చినప్పుడు, మా ఇంటికి వస్తున్నప్పుడు నా సహోదరులు కూడా ఆయన చూశారు. ఆయన బాగా తెలుసు, ఎప్పుడు మా ఇంటి ఆ గేట్లో పడి ఉండేవాడని. కాబట్టి ఆ లాజరే కదా ఇప్పుడు ఇంత మహిమ వస్త్రాలతో ఉన్నాడు. కాబట్టి ఒకవేళ ఈ విధంగా ఆయన మనసు మారింది కాబట్టి, ఈయన జీవితం బ్రతుకు మారింది కాబట్టి, ఒకవేళ ఆయన చెప్పితే వీళ్ళు ఏమైనా రక్షించబడతారేమో అని చెప్పి తపన పడుతున్నాడు. కానీ ఆ ప్లాన్లు ఏవి కూడా వర్కౌట్ కావడం లేదు. ఆ విజ్ఞాపన ప్రార్థన దేవుడు వినలేదు సుమా. చూడండి మరి అందుకు అబ్రహాం ఏమి సమాధానం ఇస్తున్నాడో మనం చూద్దాం. 27వ వచనంలో, అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపించవాలని నేను నిన్ను వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. హల్లెలూయ. దేవుడి లోకంలో ఎంతోమంది దైవజనుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు ఈ మాటలే వినుకోకుండా ఉంటే, నీవు సాక్షాత్తు మోషే, లాజరు కాదు కదా, ఏలియా కాదు కదా, సాక్షాత్తు మరలా యేసుక్రీస్తు వారే ఆ గాయపడిన హస్తాలు తెచ్చి చూపించి నీకు ఎదురుగా కనబడి నువ్వు మారమ్మా అంటే నువ్వు మారవు. కాబట్టి నువ్వు మారేటటువంటి పరిస్థితి లేదని చెప్పి ఖండితంగా ధనవంతునితో అబ్రహాము మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమనులారా, విజ్ఞాపన ప్రార్థన వినలేదు. ఎక్కడ ప్రార్థన చేశాడు? ఎక్కడ విజ్ఞాపన ప్రార్థన చేశాడంట? పాతాళంలో, వేదనకరమైన స్థలంలో ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఏమాత్రం జవాబు లేదు. కాబట్టి ప్రేమనులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు సమయం ఉండగానే, దేవుడు నీకు సమయం ఇచ్చి ఉండగా, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ప్రతిరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ దినాన్ని దేవుడు అనేక సార్లు మరి ఆయన పరలోకం గురించి, నరకం గురించి దేవుడు నీకు తెలియజేస్తున్నప్పుడు చాలాసార్లు కల్పిత కథగా అనుకుంటున్నావేమో. ఇదేదో భయపడించడానికి లేదా మతం మార్చుకోవడానికి, మతాన్ని విస్తరించుకోవడానికి. ఇది మత విస్తరణ కాదు ప్రేమనులారా. నీవు నశించిపోకూడదనే, నువ్వు గతించిపోకూడదనే దేవుని ఇచ్చా. అందుకే వాక్యంలో ఒక చోట ఉంది, అందరూ అంతటా మారు మనసు పొందాలనే కోరిక. నువ్వు మతం మారితే నాకు వచ్చేది ఏంటి? నాకేం రాదు. నువ్వు మతం మారడం ద్వారా, నువ్వు ప్రభువును అంగీకరించడం ద్వారా నీ బ్రతుకు మారుతుంది, నీ మనసు మారుతుంది, నువ్వు నిత్య జీవానికి నువ్వు మరి చోటు చేసుకున్నావు. నిత్య జీవంలో నీకు చోటు ఉంటుంది తప్ప నువ్వు మతం మారితే నాకు ₹1 కూడా రాదు. వస్తుందా చెప్పండి? ₹1 నాకేమైనా లాభమా? నువ్వు మతం మారడం ద్వారా నాకు ₹1 కూడా లాభం ఉండదు. కాబట్టి ఎవరైనా బలవంతంగా మతం మార్చమంటే ఎవరు మారరు సుమా. చాలామంది ఈ మధ్యకాలంలో మత మార్పిడి అని చెప్పి గగ్గోలు చేస్తున్నారు. మత మార్పిడి కాదు ఇది, నువ్వు నశించిపోకూడదనేటటువంటి ఆశ అంతే. నువ్వు మతం మారడం ద్వారా ఏమి లాభం లేదు. ఎవరికి లాభం అంటే నీకే లాభం. నువ్వు ప్రభువును అంగీకరిస్తే, నువ్వు హృదయం మార్చుకుంటే నీకు నిత్య జీవం ఉంది. చూడండి, ధనవంతుడు కూడా అనేక సార్లు ఒకవేళ ఈ లోకంలో ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు అలాగనే ఏమైనా మరి ఎగతాళి చేశాడేమో, ఈ లోకంలో దేవునికి ఆయన స్థానం ఇవ్వలేదేమో. కానీ ప్రేమనులారా, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రివైన అబ్రహామా అని మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, గోజాడుతున్నాడు, విజ్ఞాపన ప్రార్థన కూడా చేస్తున్నాడు. అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ వేదనకరమైన స్థలానికి రాకోకుండా మరి ఆ లాజర్ను ఒకవేళ పంపితే వారైనా ఈ స్థలానికి రాకోకుండా ఉంటారేమో అని ఆశపడుతున్నాడు. కానీ అవన్నీ ఏం ప్రయోజనం లేదు. ఈరోజు ప్రేమనులారా, రక్షించబడినటువంటి నీవు నేను అనేకులను, నీవు ఒక ఆత్మను రక్షించినట్టయితే, ఒకరికి సువార్త చెప్పినట్టయితే, ఒక ఆత్మను రక్షించినట్టయితే నీవు అగ్నిలో నుండి లాగిన వాడవవుతావు. నువ్వు కూడా వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు కూడా భయపడి, అయ్యో ఎందుకు మత మార్పిడి అనుకుంటారేమో అని చెప్పి నువ్వు స్నేహితులకు చెప్పుకోకుండా ఉండేవు. ప్రేమనులారా, మరి మనము ఒక ఆత్మను రక్షించడం ద్వారా వారిని అగ్నిలో నుండి లాగినట్టు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇది మత మార్పిడి కాదు, హృదయ మార్పిడి. ఏంటంట? హృదయం, నీ హృదయాన్ని మార్చుకోమనేది తప్ప
అయ్యా చెడు పనులు విడిచిపెట్టు, వ్యభిచారం విడిచిపెట్టు, నరహత్యలు వదిలిపెట్టు, మోసాలు వదిలిపెట్టు, లంచగొండితనం వదిలిపెట్టు అనేది తప్ప. అది వదిలిపెట్టి నువ్వు మంచిగా జీవించు, నీతిగా జీవించు, నిత్యం మంచి మార్గంలో నువ్వు నడుచు అనేది తప్ప ప్రేమనులారా. కాబట్టి ఈరోజు దేవుడు నీ నుండి ఆశిస్తున్నది ఏంటంటే నువ్వు మారు మనసుకు తగిన ఫలం పొందితేనే నీకు నిత్య జీవము. నువ్వు మారు మనసు ఫలం పొందుకోకుండా ఉండినట్లయితే, అందుకే మన స్లోగన్ ఏంటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మన దీంట్లో కూడా మనం పెట్టుకుంటాం, మన లోగోలో కూడా పరలోక రాజ్యము సమీపించున్నది. మొట్టమొదటిగా యోహాను గారు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి నుంచి ఈ మాట ప్రారంభమైంది. తర్వాత యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. మారు మనసు అంటే కేవలము అన్యులకు మాత్రమే కాదు. ఈరోజు రక్షించబడినటువంటి నీకు నాకు కూడా మారు మనసు అవసరం. ఈరోజు మరి నీవు ఉన్నటువంటి ఈ భక్తి జీవితం నుంచి ఒకవేళ నువ్వు 5 నిమిషాలు ప్రార్థన చేస్తుంటే నువ్వు 5 నిమిషాల నుంచి 20 నిమిషాలు నువ్వు ప్రార్థించే అనుభవంలోనికి రావాలి. నువ్వు ఒకవేళ నువ్వు అర్ధగంట ప్రార్థన చేస్తుంటే నువ్వు అర్ధగంట నుంచి గంటకు ప్రార్థన చేసేటటువంటి అనుభవంలోనికి రావాలి. నువ్వు ఒకవేళ నువ్వు క్రైస్తవుడిగా ఎప్పుడో క్రిస్మస్ క్రైస్తవుడిగా ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నువ్వు క్రిస్మస్ క్రైస్తవుడిగా ఉండటానికి వీలేదు సుమా. నువ్వు ప్రతి ఆదివారం ప్రతి విశ్రాంతి దినము దేవుని సన్నిధిని ఆరాధించే ఆరాధికుడిగా మారాల్సినటువంటి అవసరత ఉంది. ఇది మారు మనసుకు తగిన ఫలము. హల్లెలూయా. కాబట్టి ప్రేమనులారా, ఇలాంటి అనుభవంలోనికి దేవుడు మనల్లో మన సంఘాన్ని ఈ వాక్యం ఉంటున్నటువంటి వారందరినీ దేవుడు నడిపించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.